ఉంటుంది? బైబిల్లో వ్రాయబడింది, పాపము వాకిటనే ఉంటుందంట. ఎందుకు ఒక వ్యక్తి పాపం చేస్తాడు తెలుసా? ఈ చేయవలసిన మంచి క్రియలు చేయకపోతే పాపం వాకిట ఉంటుంది. మా అమ్మమ్మ ఒక ఆమె ఉండేదండి, అంటే మా సొంతం అమ్మమ్మ కాదు, ఆమె మా అవ్వ వాళ్ళ చెల్లెలు. ఆమె టీచర్ ఉద్యోగం చేసేటువంటిది, టీచర్ ఉద్యోగం. ఆమెకు ఒక వ్యాధి వచ్చిందండి. పెద్ద ఏం వ్యాధి కాదు, అది ఏదో జ్వరము, ఇంకా ఏదో కొంచెం బలహీనత ఆమెకు వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ భర్త ఏం చేశాడంటే డాక్టర్ దగ్గర అప్పుడు కడపలో ఫేమస్ డాక్టర్స్ ఎవరో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అన్నారు, ఇంకా రావాల్సిన పని లేదు, ఇది వాడితే తగ్గిపోతుంది. కానీ అది ట్యాబ్లెట్స్ తీసుకున్నారు. ఇంటికి వచ్చింది, భర్త రోజు ట్యాబ్లెట్ ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్ రోజు వేసుకున్న ట్యాబ్లెట్లన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. మనిషి వెయిట్ తగ్గిపోయింది, బలహీనం అయిపోయింది, ఏమాత్రం బాగుపడలేదు ఆమె. డాక్టర్ దగ్గరికి పోయారు. డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత డాక్టర్ అన్నాడు, ఏమ్మా మళ్ళీ వచ్చారే, ఏంది సార్ ఏం తగ్గలేదు ఈమెకు, ఇంకా ఎక్కువైపోయింది. అవునా, ఈ మంచి మందులు ఇచ్చాను నేను, ఇది వాడితే తగ్గిపోవాలనే. ఏమో సార్ తగ్గలేదు. ఈమె చెప్తుంది, ఏమో సార్ తగ్గలేదు. భర్త అన్నాడు, సార్ మంచి మెడిసిన్స్ ఇవ్వండి సార్. అయ్యా నేను మంచి మెడిసిన్స్ ఇచ్చాను, సరే మళ్ళీ మారుస్తానని మార్చి ఇచ్చాడు. మార్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడిందండి. మళ్ళీ వాడితే ఇంకా వీక్ అయిపోయింది. లాస్ట్కు థర్డ్ టైమో ఫోర్త్ టైమో వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నాడు, ఏదో తేడా ఉందమ్మా, నేను మెడిసిన్స్ ఇస్తున్నాను కానీ నీకు తగ్గలేదు, ఇంతకంటే ఏం చేయలేను. డాక్టర్ చెప్పిన కొన్ని రోజులకి ఆమె చనిపోయిందండి. చనిపోయిన తర్వాత ఆమె చనిపోయి కాఫిన్ బాక్స్లో పెట్టారు. ఆమె బెడ్ని అట్లా రోల్ చేస్తే వాళ్ళ భర్త ఇచ్చిన మందులన్నీ ఆడినాయి తెలుసా. ఆమెకు అంత ట్యాబ్లెట్ మింగాలంటే భయం. ఆమెకు ఇంత ముక్క తింటుంది, అంత ట్యాబ్లెట్ మింగాలంటే భయం. ఆ ట్యాబ్లెట్ భర్త ఇస్తానే నోట్లో వేసుకున్నట్టుగా వేసుకుంటుంది, ఇక్కడే చేతుల్లో ఉంటుంది. వాళ్ళ భర్త నీళ్ళు ఇస్తాడు, తాగుతుంది. ఏడుంటుంది ట్యాబ్లెట్? చేతుల్లో నుంచి మెల్లిగా బెడ్ కిందకి వెళ్ళిపోతుంది. అన్నీ బెడ్ కిందనే ఉన్నాయి, అందుకే ఆమె చచ్చిపోయింది. శ్రేష్టమైందే భర్త ఇచ్చాడు, శ్రేష్టమైందే డాక్టర్ ఇచ్చాడు, కానీ ఆమె దాన్ని ఉపయోగించుకోవాలా. అంటే ఆమె చేసినటువంటిది ఏంటంటే సత్క్రియ కాదు. డాక్టర్ దగ్గరికి పోవడం మంచి క్రియ, ట్యాబ్లెట్ తెచ్చుకోవడం మంచి క్రియ, చేతిలో పట్టుకోవడం మంచి క్రియ, కానీ చేతుల్లోంచి నోట్లోకి పోవడం చెడ్డ క్రియ. దాంతో ఏమైపోయింది, ఆమె చనిపోయింది. నాకు ఆ యొక్క సీన్ ఎప్పుడు జ్ఞాపకం వస్తుంటుందండి. అంటే ఆమె దగ్గర డబ్బు ఉందా, మందులు ఉన్నాయా, భర్త ఉన్నాడా, డాక్టర్ ఉన్నాడా, అన్నీ ఉన్నారు, కానీ ఏది మంచిదో అది చేయలేదు ఆమె. అందుకే మరణం ఆమె దగ్గరికి వచ్చింది. దేవుడు కూడా అంటాడు, నీ దగ్గర నేను మామూలు వాక్యం ఉంచలా, బిషప్ దగ్గరనో లేకపోతే గొప్ప గొప్ప రినౌండ్ స్పీకర్స్ దగ్గర ఉండేటువంటి బైబిల్ ఒకటి, నీ దగ్గర ఉండే బైబిల్ ఒకటి, వాళ్ళ దగ్గర ఉండే సన్నిధి ఒకటి, నీ దగ్గర ఉండే సన్నిధి ఒకటి, వాళ్ళకి ఇచ్చేటువంటి విలువ ఒకటి, నీకు ఇచ్చే విలువ కాదు, అందరికీ సమానంగా ఇచ్చాడు. వాళ్ళకి ఏ జీవం ఇచ్చాడో నీకు నాకు అదే జీవం ఇచ్చాడు. కానీ ఆ దేవునికి ఎంత కృతజ్ఞతగా జీవిస్తున్నాం, ఎంత బెస్ట్ దేవునికి ఇవ్వగలుగుతున్నాం, అక్కడ ఉంటుంది నీ సత్క్రియ. ఇది ఎప్పుడైతే నీ జీవితంలో ప్రక్కకి వెళ్ళిపోతుందో పాపము వాకిట పొంచి ఉండును. నువ్వు చేయాల్సిన మొట్టమొదటి సత్క్రియ ఏంటి తెలుసా? దేవుడు నీకు శ్రేష్టమైనవి ఇస్తుండవా, నీవు కూడా దేవునికి శ్రేష్టమైన సమయాన్ని, దేవునితో గడపడం, దేవుని స్తుతించడం, దేవుని వాక్యం దగ్గర ఉండడం, దేవుని సన్నిధిని అనుభవించడం, దేవుని మందిరంలో ఉండడం, ఇది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెల్ డూయింగ్ ఇన్ అ హ్యూమన్ లైఫ్. మనిషి జీవితంలో మనిషి చేసేటువంటి సత్క్రియ అది. రెండోదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి, మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు ఏం చూడాలంట? మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ఇది యేసు ప్రభు సాక్షాత్తు తన నోటితో చెప్పినటువంటి మాట అండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సత్క్రియ ఏంటి తెలుసా? వెలుగు అంట. సత్క్రియ అనేటువంటిది ఒక వెలుగంట. అంటే మనుష్యుడు ఒక సత్క్రియ చేయడం ఒక వెలుగు లాంటిది అని దేవుడు అంటున్నాడు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, నా జీవితంలో ఉండే సత్క్రియలు మీరు చూడాలంట, మీ జీవితంలో ఉండే సత్క్రియలు నేను చూడాలంట. నాకు అనిపించింది, నా సత్క్రియలు నువ్వు చూస్తే బాగుంటుంది కదా ప్రభువా,
కాదు కాదు, దేవుడు అదిగా చెప్పేది. మనుషులు నా సత్క్రియలను చూడాలంట, మనుషులు మీ సత్క్రియలను చూడాలంట. దేవుడు చూడడం తర్వాత మనుషులు మీ సత్క్రియలను చూడాలి అంట. ఆ మనుషులు మీ సత్క్రియలను చూస్తే వారి ఎదుట ఏం కనపడుతుందంట? వెలుగు కనపడుతుందంట. వాళ్ళకు వెలుగు కనపడుతుందంట. సత్క్రియ కంటే వెలుగు కనపడుతుంది, వెలుగు కనపడుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది రెండవది ఏంటి తెలుసా? మనుషుల ఎదుట నువ్వు ఏ రకంగా ఉంటున్నావు, మనుషుల ఎదుట ఏ రకంగా ప్రవర్తిస్తుంటున్నావు. అందుకే నెక్స్ట్ లైన్ దాని పైన ప్రభు అంటాడు. ఏ కాంటెక్స్ట్లో ప్రభు అంటాడు తెలుసా? 13వ వచనం చూడండి, 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. చాలు. మామూలుగా ఉప్పు దేనికోసం వాడతాం? కూర కోసం వాడతాం కదా. మీరు కూరకు ఉప్పై ఉన్నారని చెప్తే అది రీజనబుల్, అది రైట్ స్టేట్మెంట్. లేకపోతే రుచికి అవసరమైనటువంటి ఉప్పుగా మీరు ఉండాలి అంటే అది స్టేట్మెంట్. కానీ ఇక్కడ బైబిల్లో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకానికి ఏ రకంగా కనపడాలంట? కారం పొడిగా కాదు కనపడాల్సింది, లేదా కుళ్ళిపోయినటువంటిదిగా కనపడకూడదు నువ్వు నీ జీవితము. బైబిల్లో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే లోకం నిన్ను చూసినప్పుడు వాళ్ళు నిన్ను చూచేటువంటి విధానం ఏ రకంగా ఉండాలంటే, ఒక కూరలో ఉప్పు ఏ రకంగా ఒక రుచి, ఒక వాల్యూను, ఒక గుర్తింపును ఇస్తాదో ఎంత బీపీ ఉన్న వాళ్ళకైనా షుగర్ తక్కువైందంటే ఏమంటారంటే, ఏమ్మా కొంచెం ఉప్పు వేయలేదే, వాళ్ళు తినకూడదు. అయినా రుచి అనేటువంటిది అంత ఇంపార్టెంట్. అంతే నాలుక మన దగ్గర ఉండేది, ఇంకా కొంతమంది పొడుగు ఉంటుందిలేండి. ఆ నాలుకకు సాటిస్ఫై చేస్తే మొత్తం శరీరం అంతా సాటిస్ఫై అవుతుంది. ఆ నాలుకకు ఉప్పు ఎంత పడాలనో అంత పడితే అబ్బా ఆ మజానే వేరు కదా. దేవుడు అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉంటున్నారు. నాకు అనిపించింది మీరు పరలోకానికి ఉప్పై ఉన్నారంటే బాగుంటుంది కదా ప్రభువా. ఏంటి ప్రభువా భూలోకానికి ఉప్పు ఏంటి ప్రభువా? అందుకే దేవుడు అంటున్నాడు మీరు ఏ రకంగా ఉండాలి తెలుసా? భూలోకంలో మీ సత్క్రియలు అనేటువంటి ఉప్పు ప్రజలకు కనపడుతూ ఉండాలి. నువ్వు చేసేటువంటి మంచి క్రియలు కనపడాలి, నీవు చేసే మంచి క్రియలు కనపడాలి. ప్రజలు నీ దేవుని ఫస్ట్ చూడరు, నీ బైబిల్ను చూడరు, లేకపోతే నీ చర్చిని కూడా వాళ్ళు చూడలేరు. కానీ నీలో ఉండేటువంటి ఒక మంచి క్రియ, నీలో ఉండేటువంటి ఒక మంచి క్రియ నీ దేవుని చూపిస్తుంది, నీ దేవుని యొక్క లోకాన్ని చూపిస్తుంది, నీ దేవుడు ఎవరో చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు రక్షించబడిన దేవుని బిడ్డవైతే, నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే, నీవు ప్రజల ఎదుట దరిద్ర పనులు చేయవు, పాడు పనులు చేయవు. నువ్వు చేసేటువంటి క్రియలు సత్క్రియలుగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, పాత కాలంలో ఏం చేసేటువంటి వారంటే, అంటే రోమా కాలంలో లేకపోతే అంతకుముందు పాత నిబంధనలో మీరు చదివితే ఏం కనపడుతుంది అంటే, ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ అన్ అగ్రిమెంట్, ఎవరితోనైనా అగ్రిమెంట్ రావాలి అంటే మనం ఈరోజు బాండ్ పేపర్ తీసుకొని కదా సైన్ చేసుకుంటాం, లేదా అగ్రిమెంట్ స్టాంప్ పేపర్ పైన మనం రాస్తాం. కానీ పాతకాలంలో ఏంటి తెలుసా? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఉప్పు ఇచ్చాడంటే ఉప్పు అనేటువంటిది అగ్రిమెంట్ అండి. రోమన్ టైంలో ఎక్కువగా వాళ్ళు ఉప్పును అగ్రిమెంట్ కోసం, ఇట్స్ ఎ కామనెంట్ బిట్వీన్ 2 పర్సన్స్, ఇద్దరి వ్యక్తుల మధ్య ఉప్పును వాడేటువంటి వారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు లోకానికి వెలుగు, పరలోకానికి వద్దు, నాకు అసలే వద్దు. ఫస్ట్ మీరు లోకానిలో, మీరుండేటువంటి ఏరియాలో, మీరుండేటువంటి స్థలంలో, మీరు పనిచేసే స్థలంలో ఉప్పుగా ఉండండి. యు బీ ఏ టేస్టీ పర్సన్ వేర్ ఎవర్ యు ఆర్. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ ఇంకొక వ్యక్తికి మంట పుట్టించేగా ఉండకూడదు. నీవు ఇంకొక వ్యక్తికి సహాయకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడం దేవుడు కోరుతుంటున్నాడు. ద వరల్డ్ ఈస్ లైక్ ఎ మీల్, వీఆర్ లైక్ ఎ సాల్ట్ అన్నాడు ఒక వ్యక్తి. ప్రపంచం అనేటువంటిది ఒక భోజన పదార్థం అండి, క్రైస్తవుడు దాంట్లో అవసరమైన ఉప్పు. వరల్డ్ ఈస్ లైక్ ఎ మీల్. నువ్వు పనిచేసే స్థలములో ఒక మంచి జరగాలి అంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఎ క్రిస్టియన్. రియల్ క్రిస్టియన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అండి. దేవుని బిడ్డలారా, కేవలం దేవుని నామ మహిమార్థమే చెప్తుంటున్నాను, డబ్బా కొట్టుకోవడానికి కాదు. నేను పనిచేసినటువంటి సంస్థల్లో కష్టపడి సిన్సియర్గా పనిచేశాను. ఎప్పుడు కూడా నేను ఒకటే గురి కలిగి జీవించాను. ఇక్కడ కూడా నేను వాక్యం చెప్పలేను ప్రభా, కానీ ఇక్కడ నా జీవితం ద్వారా నేను సాక్ష్యంగా ఉండాలి. సో మేము లాస్ట్ పనిచేసినటువంటి ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో రిజైన్ చేసి మేము వచ్చిన తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ కడపలో ఒక చర్చిలో మ్యారేజ్ జరిగితే మేము వెళ్ళామండి. అక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో మేము పనిచేసామో ఆ ఇన్స్టిట్యూట్ యొక్క ఓనర్ వచ్చాడండి.
ఓనర్ వచ్చిన తర్వాత చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు, మీరు పనిచేసినటువంటి ఆ సంస్థలో యజమాని వచ్చాడు అంటే 3 years అయింది కదా, ఒకసారి కనుక్కుందాం, పలకరిద్దామని వెళ్ళాం. అంత దూరం నుంచి నన్ను రెజినాను చూశాడండి. చూసి, హే సుధీర్, హౌ ఆర్ యూ, కమాన్, ఎలా ఉన్నావు సుధీర్ రా. అక్కడికి వినింటే అందరికీ బాగానే ఉండు, ఆ తర్వాత వినిందే అందరికీ బాగాలేదు, మాకు బాగుంది. ఏమన్నాడు తెలుసా, మీరున్నప్పుడు ఇన్స్టిట్యూట్ చాలా బాగుంది, వి మిస్ యూ, మిమ్మల్ని మేము కోల్పోయాం, వి ఆర్ మిస్సింగ్ యువర్ ప్రజెన్స్. నాకు అనిపించింది, దేవా మేము రిజైన్ చేసి వచ్చి 3 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు, అప్పుడే వస్తే సరే అనుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లో బ్రహ్మాండంగా ఇంకా పెరిగింది, ఇంకా అభివృద్ధి చెందింది. బట్ he is able to recognize what we have done for his institution. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు పనిచేసే స్థలంలో నీ సత్క్రియలు వెలుగుగా కనపడాలి. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ఆఫ్టర్ దట్ ఒక ఉన్నతమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టాప్ ఇన్స్టిట్యూషన్స్తో కలిపి గవర్నమెంట్ ఒక మీటింగ్ పెట్టిందండి. ఆ మీటింగ్కు కడపకు సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాడు. అక్కడికి ఈయన పోయాడు. ఈయన పోతే కడప నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి అడిగాడు, మా తెలిసినటువంటి సుధీర్ మీ దగ్గర పనిచేస్తున్నాడు కదా అంటే, సార్ ఆయన ఉనింటే బాగుండు, ఆయన వెళ్ళిపోయాడు సార్, సేవని వెళ్ళిపోయాడు. ఎక్కడో విజయవాడలో ఎక్కడో సెక్రటరేట్లో ఈ మాటలు వినబడుతున్నాయి. మే ద సేమ్ లార్డ్ డూ ద సేమ్ థింగ్ ఫర్ యూ. మీకోసం కూడా ఇదే నా దేవుడు చేయనుగాక. మీరు పనిచేసే స్థలంలో, మీరున్న స్థలంలో మీ గురించి ఉప్పుగా సాక్ష్యం చెప్పబడాలి. అది సత్క్రియ. నీ యజమానుడు చూసి వేస్ట్ క్యాండిడేట్ ఎందుకున్నాడు అంటున్నారా? నువ్వు సత్క్రియ కాదు చేసేది. నువ్వు ప్రార్థన చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, సేవ చేయొచ్చు, సేవలో ఏవేవో పనులు చేయొచ్చు, అన్నీ ముందేసుకొని చేయొచ్చు. కానీ నువ్వు పని చేసే స్థలంలో నీ సాక్ష్యం చాలా ప్రాధాన్యత. హౌ యు బిహేవ్, ఎక్కడ ప్రవర్తిస్తుంటున్నావు, ఏం ప్రవర్తిస్తుంటున్నావు, దాట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు గాడ్. దేవుడు అంటాడు, మీరు లోకమున కూర కాదు, మీరు పరలోకానికి కాదు ఉప్పు, మీరు లోకమునకు ఉప్పు. నెక్స్ట్ ఏమంటాడండి 15వ వచనంలో, 14వ వచనం, మత్తయి సువార్త 5:14-15. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. చాలు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. పెద్ద ఇల్లు కట్టుకుంటారండి, బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం. ఆ ఇంటికి వెలుగు లేదనుకో, ఏమంటాం? ఎంత చేసి ఏం ప్రయోజనం? వెలుగే లేదు ఇంటికి. ఈ దినాన దేవుడు నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చదువుకున్న స్థలంలో దేవుడిని ఉంచాడు. ఏ రకంగా ఉండాలి తెలుసా? నువ్వు వెలుగుగా ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు వెలుగు ఆన్ అయిందా, ఆఫ్ అయిందా? నీ యొక్క వెలుగు కనబడుతుందా లేదా? అసలు నువ్వు ఎవరవో, నీవు దేవుని బిడ్డవు అనేదే తెలియనటువంటి పరిస్థితులకు వచ్చేసావా? చాలా సీక్రెట్గా జీవిస్తున్నావేమో. దేవుడు అంటాడు, మీరు లోకమునకు వెలుగు, యు ఆర్ లైట్ టు ద వరల్డ్. మీరు లోకానికే వెలుగుగా ఉంటున్నారు. అంటే లోకం అంటే ఏంటి తెలుసా? మనం ప్రపంచమంతటి వెలుగు కాదు. లోకం అంటే ఏంటి తెలుసా? చాలామంది చెప్తూ ఉంటారు, వాడు ఎప్పుడు సెల్ చూస్తున్నాడు అనుకో, ఏమంటాడు? వాని లోకం అంతా సెల్ ఫోన్ అండి. అంటే అర్థం ఏంటి? లోకం అంటే ప్రపంచం కాదు, మ్యాప్ కాదు. లోకం అంటే వేర్ యు ఆర్, దేంతో ఎక్కువ సమయం గడుపుతున్నావు, ఎక్కడ ఉంటున్నావు, దట్ ఈజ్ యువర్ వరల్డ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఉన్నటువంటి లోకం, అది సెల్ ఫోన్ కానీ, అది ఉద్యోగం కానీ, అది వ్యాపారం కానీ, అది ఒక స్నేహం కానీ, వేర్ ఎవర్ యు ఆర్, అక్కడ నీ వెలుగు కనపడాలి. యు ఆర్ నాట్ లైట్ టు ద హెవెన్. నువ్వు పరలోకానికి వెలుగు కాదు, సంఘానికి వెలుగు కాదు, నువ్వు సమాజానికి వెలుగుగా ఉండాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవుని బిడ్డలారా, సత్క్రియ అంటే ఏంటి తెలుసా? నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు చదువుతున్నటువంటి స్థలంలో, నువ్వు ఉంటున్నటువంటి వీధిలో, నువ్వు ఉంటున్నటువంటి ఆ యొక్క గ్రామంలో నువ్వు ఏ రకంగా ఉండాలి, అది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సత్క్రియ అంటే ఏంటి తెలుసా?
మొట్టమొదటి సత్క్రియ, నీవు దేవునికి ఎంత శ్రేష్టమైన నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావు, దేవునికి ఎంతగా నీ జీవితంలో శ్రేష్టమైనది ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నావు, అది మొదటిది. రెండవదిగా, నీవు పనిచేసే స్థలంలో నీ సాక్ష్యము నీవు ఏ రకంగా కాపాడుకోగలుగుతున్నావు, యేసయ్యను చూపించగలుగుతున్నావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను దేవునికి మహిమకరంగా ఉన్నానా? ఫస్ట్ అది స్టాప్ చేయండి. దేవునికి కాదు, నీ ఎదుట ఉండేటువంటి వ్యక్తికి నీవు దీవెనకరంగా ఉన్నావా? బైబిల్లో ఒక స్త్రీని గురించి మనం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం చూడండి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 శిష్యులను అతని యొద్దకు పంపిరి. చదువు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరి వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. చాలు. మీరు చదివినటువంటి వాక్య భాగంలో ఎక్కడైనా దోర్కా వాక్యం చెప్పినట్టుగా కానీ, ఎక్కడైనా దోర్కా పాట పాడినట్టుగా కానీ, ఎక్కడైనా దోర్కా అనేటువంటి స్త్రీ ఇలాంటి చేసిందండి ఏమన్నా? ఆమె సత్క్రియలు ఏంటి తెలుసా? బైబిలే చెప్తుంది, ఆమె సత్క్రియలు చేసి ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఏం సత్క్రియ చేసింది తెలుసా? వాళ్ళ చర్చికి ఎవరైతే వస్తారో వాళ్ళకు వస్త్రాలు కుట్టించిందంట. ఆమెకు వచ్చేటువంటి క్రియ ఏంటి తెలుసా? వస్త్రాలు కుట్టడం. పాటలు పాడడం రాదు. బైబిల్ ఒకవేళ లేదు, ఆ దినాల్లో బైబిల్ లేదు కాబట్టి చర్చిలో వస్తుంది. అందరూ ఒకవేళ సాక్ష్యం చెప్పి వాక్యం చెప్తుంటే ఈమెకు అది రాదు. పాపం ఈమెకు తెలిసిందంతా సూది దారంతో వస్త్రాలను కుట్టి అవసరమైన వాళ్ళకి ఇస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఆమెను గురించి బైబిల్లో ఏమంటాడు తెలుసా? ఆమె సత్క్రియ చేసింది. అంటే చర్చిలో వచ్చే వాళ్ళంతా ఎంత బిజీ అయిపోయారంటే, ఎంత బిజీ, పక్కన ఎవరైనా చినిగిన వస్త్రాలు వేసుకొని ఏమైనా ఎంత కష్టంలో ఉన్నాయని అసలు చూడరు. దేవుని చూడాలి, సేవకుని చూడాలి, ఇంతే పాట పాడి వాక్యం చేసి అయిపోయి వెళ్ళిపోతుంది. ఈమె ఏం చేసింది తెలుసా? వచ్చినటువంటి వారిలో ఏ అవసరత ఉంది, వీళ్ళందరూ దేవుని కొరకు జీవిస్తున్నారు, కానీ దేవుని యొక్క సత్క్రియ ఒకటి ఉంది. దేవుడు కోరుకునేది అవసరతలో ఉండేవారికి సహాయం చేయాలి, వాళ్ళ ఎదుట నా వెలుగును ప్రకాశిస్తాను అని వస్త్రాలు కుట్టించిందండి. పార్సల్ వచ్చిందండి మా ఇంటికి. ఆ పార్సల్ చూస్తే అది ఎక్కడో బ్లూ డాట్ నుంచి వచ్చింది, అంటే ఎక్కడో ఫ్లైట్లో వచ్చింది. అరే ఫ్లైట్లో వచ్చింది అని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బ్యాగ్, ఇంకొక ఏవో కొన్ని ఏమనాలి, వాటిని ఏమనాలో నాకు అర్థం కాదు. ఇది మన ప్రాంతాల్లో దొరకదు. అది అంటే క్యారెట్ లాగా ఉంటుంది, పైన ఒక మొక్కలాగా వచ్చి ఉంటుంది, మొక్క ఎండిపోయింది, వెనక ఉండేటువంటి ఆ యొక్క ఫ్రూట్ లాంటిది ఉంది. అవి కొన్ని, ఒక చిన్న బ్యాగ్, ఈ 3 వచ్చాయండి. ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే లోపల ఒక చిన్న లెటర్. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మనము మణిపూర్లో ఎవరైతే చర్చిలు కాల్చబడి ఆయా ప్రాంతాలకు చెల్లాచెదరైపోయారో, లైవ్లో మనతో మాట్లాడినటువంటి ఆ సహోదరి ఆమె పంపించిందండి. ఐ వాజ్ షాక్డ్. వాళ్ళ ఇండ్లు ఆ రోజు నాకు చూపించిందండి. బ్రదర్, దిస్ ఈజ్ అవర్ హౌస్. ఏముంది తెలుసా అండి? మంచం లేదు, పరుపు లేదు, ఏం లేదు. ఒక 4-5 బ్యాగులు అక్కడ ఉన్నాయి, అంతే. 4-5 బ్యాగులు. ఏమంటే మొత్తం వదిలేసి పరారై వచ్చారు వాళ్ళు. ఆమె ఏం చేసింది తెలుసా? మన చర్చి నుంచి ఒక శ్రేష్టమైన కానుక వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆమె చేసింది ఏంటి తెలుసా? ఆ కానుకను తీసుకొని తను ఒక వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో సంపాదించిన దాంట్లో నుంచి ఒక మొత్తాన్ని తీసుకొని షాప్కి వెళ్ళి ఆమెకు కుట్టడం చేతనవుతుంది, బ్యాగ్ను అల్లడం చేతనవుతుంది. అల్లి, పాస్టర్ గారు, దిస్ ఈజ్ ఫర్ మై రిమెంబరెన్స్, ఆ బ్యాగ్ ఎప్పుడు చూసినా నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఇంట్లో ఎవరైనా బ్యాగ్ అన్నారు అంటే నాకేం జ్ఞాపకం వస్తుంది తెలుసా? ఆ షాపోడు ఈ షాపోడు ఇచ్చిన కట్టెల బ్యాగ్ జ్ఞాపకం రాదు, ఈమె ఇచ్చిన బ్యాగ్ జ్ఞాపకం వస్తుంది. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. దోర్కా కుడుతూ ఉన్నప్పుడు ఎంత ఈజీనా అండి వస్త్రాలు కుట్టడం? ఇప్పుడు రెడీమేడ్ షాప్కి వెళ్ళి కొనుక్కొని రావడానికి అమ్మ టైర్డ్ అయిపోయి మళ్ళీ మధ్యలో కూల్ డ్రింక్ తాగి మళ్ళీ వస్తాం ఇంటికి. ఎందుకు? కొనుక్కొని వచ్చామంతే, ఏం చేయలేదాడా.
ఈమె కూర్చొని వస్త్రాలను కుట్టిందంటండి, వస్త్రాలను కుట్టిందంట. ఈమెకి ఏమైనా మిషన్ ఉందా? కుట్టు మిషన్. మొన్నటి దినాన 4 రోజుల కిందట కుట్టు మిషన్ దినోత్సవం జరిగింది. ఎందుకు? కుట్టు మిషన్కి అంత ప్రాధాన్యత. కుట్టు మిషన్ దినోత్సవం. దేవుని బిడ్డలారా, ఈమె దగ్గర కుట్టు మిషన్ లేదు. ఆమె దగ్గర ఉన్న సూది దారంతో కుట్టి ఆమె ఒక సత్క్రియ చేస్తే, ఆమె చనిపోతే పేతురు దగ్గరికి వాళ్ళందరూ వచ్చి, ఈమె మా కోసం వస్త్రాలు కుట్టించింది, ఇదిగో ఆమె వస్త్రాలతో మేము ప్రభు దగ్గర ఉంటున్నాం. వాక్యం చెప్పలా, పాట పాడలా, ఆమె సత్క్రియ ఆమె ఉన్న స్థలంలో దేవుని చూపించగలిగింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, యు ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరున్నటువంటి స్థలంలో, మీరున్నటువంటి ప్రదేశంలో మీరే వెలుగు, మీరే ఉప్పు, మీరే ఉప్పు. ఒకవేళ ఇక్కడ ఇంకొక చెప్పి నేను చివరి పాయింట్కి వెళ్ళిపోతాను. ఉప్పు ఎక్కువైతే ఏమొస్తుంది? ఏం రాదా? ఒకటి ఉప్పు కషం పనికి వస్తుందా? అందుకే బైబిల్ ఉప్పు కొన్ని సందర్భాల్లో బయట పారేస్తాం, పనికి రాకుండా పోతుంది. నిస్సారం అయితే, దాని విలువ పోతే. ఎక్కువైతే, నేను అడిగేది ఎక్కువైతే ఉప్పు కషం అవుతుంది. ఉప్పు కషం అయితే సిస్టర్స్ ఏమంటారు, ఇంకోటి ఏదో వేస్తే ఉప్పు తగ్గిపోతుంది. మనం తీసుకున్న దాంట్లోనే ఎక్కువైపోతే ఏమంటారు? బీపీ వచ్చింది అంటారు. కొన్ని సందర్భాలలో కేవలము సమాజ సేవలోనే వెళ్ళిపోయామా? జాగ్రత్త, అది చాలా నష్టానికి కూడా దారితీస్తుంది. ప్యారలల్గా ఉండాలి. ఒకవైపు దేవుడు, దేవుని సేవ, ఆ తర్వాత సమాజ సేవ ఉండాలి. కేవలం సమాజ సేవ అనుకుంటా పోయామా, లాస్ట్కి ఒక స్టేట్మెంట్ వస్తుంది, మానవ సేవయే. మనిషికి సేవ చేయడమే దేవునికి సేవ చేయాల్సిన పనిలా. మనిషికి సేవ చేస్తే చాలు. దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాను, దేవునితో నీ సహవాసం ఎంత ఉండాలనో, దేవునికి పరిచర్య ఎంత చేయాలనో, నీతో ఉండేటువంటి వారిని కూడా నువ్వు పట్టించుకోవాలి. దేవుని బిడ్డలారా, తబితాను గురించి బైబిల్లో రాయడానికి కారణం ఏంటంటే ఆమె సత్క్రియలు. ఆమె సత్క్రియలు. దేవుడు అంటున్నాడు, నేను భూలోకానికి ఎందుకు వచ్చానంటే మీరు సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారుగా ఉండడానికి. మొదటి సత్క్రియ దేవునికి శ్రేష్టమైనది ఇచ్చేటువంటి సత్క్రియ. రెండవదిగా నువ్వు ఉన్నటువంటి స్థలంలో నీ జీవిత విధానము సత్క్రియలను చూపించాలి. 3వ భాగం చూపించి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకొని మనం ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు అంటున్నాడు ఫిలిప్పీ సంఘంతో రాస్తూ, మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన దేవుడు, మీలో ఈ సత్క్రియను, దేవుడు వాళ్ళలో ఒక సత్క్రియను ప్రారంభించాడంట. ఏంటిది ఆ సత్క్రియ అంటే? దేవుడు, పౌలు అంటున్నాడు, క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఎలాంటి సత్క్రియ తెలుసా? యేసు ప్రభు రాకడ వరకు కొనసాగవలసిన సత్క్రియ. జాగ్రత్తగా వినండి. మొదటి సత్క్రియ ఏంటంటే నీకు దేవునికి మధ్య. రెండవ సత్క్రియ ఏంటంటే నీకు నువ్వు ఎదుట ఉండేటువంటి వ్యక్తికి. మూడవ సత్క్రియ ఏంటంటే దేవుని రాకడ వరకు కొనసాగవలసినటువంటి సత్క్రియ. దేవుని రాకడ వరకు నువ్వు చేయాలి. ఏంటి ఆ సత్క్రియ పౌలా అంటే? ఏమంటాడు తెలుసా? మీలో ఈ సత్క్రియ ప్రారంభించి అని ఉంది కదా, దానికి ముందు ఏముంది చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి. సువార్త సేవలో పాలివారం కావడము ఒక సత్క్రియ. సువార్త సేవలో నీవు ఏ రోల్ ప్లే చేస్తున్నావు? సువార్త సేవ కొరకు నువ్వు ఒకవేళ ఫిజికల్ వర్క్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఒక టెక్నికల్ వర్క్ చేస్తున్నావా, లేకపోతే ఒక పాట పాడుతున్నావా, వాక్యాన్ని చదువుతున్నావా, ప్రభు బలాన్ని అందిస్తున్నావా, లేకపోతే సంఘంలో ఏం చేస్తున్నావో, దేవుని కొరకు ఏం చేస్తున్నావో, సువార్త విషయములో మీరు నాతో పాలివారయ్యుండుట. పౌలుతో కలిసి ఈ ఫిలిప్పీ సంఘము పనిచేస్తుందంట. ఒకవేళ ఫిలిప్పీ సంఘస్థులు అనుకున్నారు, పౌలులాగా మేము వేరే వేరే ఊర్లకు వెళ్ళలేదు. పౌలు ప్రయాణానికి అవసరమైన వాటిని సమకూరుస్తాం, పౌలు ప్రయాణానికి అవసరమైన వాటిని రెడీ చేస్తాం. అందుకే పౌలు, యు ఆర్ ద పార్ట్నర్స్ విత్ మీ, మీరు నాతో పాలివారై ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది సేవ చేయలేం, కానీ సేవ చేసే వారిని నువ్వు ప్రోత్సహించు, సేవలో సహకరించు, సేవలో నువ్వంటూ నీ రోల్ను ప్లే చేయడం ప్రారంభించు. అది ఏంటి తెలుసా?
మనిషిలో దేవుడు చూసేటువంటి సత్క్రియ. అది ఎంతవరకు ఉండాలి? అప్పుడప్పుడు కాదు, నీకు బుద్ధి పుట్టినప్పుడు, నీకు బోర్ కొట్టినప్పుడు, లేకపోతే నీకు ఏదో మూడ్ వచ్చినప్పుడు, నీకేదో స్వింగ్ వచ్చినప్పుడు కాదు. అది కాదు, రాకడ వరకు దేవుని సేవలో నీ సహకారం ఉండాలి. దేవుని సేవలో నీ వంతు పాలి భాగస్తునిగా నువ్వు మారాలి. అది దేవుడు కోరుతున్నాడు. వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం చేయి. దేవుని బిడ్డలారా, వీళ్ళంట పౌలు యొక్క సువార్త విషయంలో నాతో కలిసి మీరు సువార్తను అందించారని చెప్పలేదు, నాతో పాలివారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేయగలిగిన వ్యక్తివేమో, డూ ఇట్ ఫర్ ద మినిస్ట్రీ. సేవ కోసం చేయి. నువ్వు పని చేయగలవేమో, డూ ఇట్ ఫర్ ద మినిస్ట్రీ. దేవుని కోసం చేయి. లేకపోతే నువ్వు ఇతరులను బాగా కౌన్సిల్ చేయగలవేమో, నువ్వు మాటలతో ఇంకొక వ్యక్తిని బలపరచగలవేమో, డూ ఇట్. అది దేవుడు కోరుకున్న సత్క్రియ. దేవుని బిడ్డలారా, బైబిల్లో దేవుడు ఆయా పరిచర్యలను ఉంచాడండి. అద్భుతమైన పరిచర్య ఏంటి తెలుసా? అద్భుతమైన పరిచర్య, పునరుత్థానుడై యేసుప్రభు లేచాడండి. లేచిన తర్వాత ఎవరికి కనపడ్డాడు? మగ్దలేనే మరియకి. ఏమని చెప్పాడు? పోయి శిష్యులకు చెప్పు అన్నాడు. అంతే, ప్రభు చెప్పింది. నువ్వు నీ కెపాసిటీ ఏంటంటే, మగ్దలేనే మరియా, నువ్వు పోయి శిష్యులు 11 మంది ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పు చాలు. ఆమె అనుకోవచ్చు, పునరుత్థానుడైన తర్వాత ఫస్ట్ నేను చూశాను నేను ఎవరికి చెప్పాలి? పోయి హేరోదు మొదలుకొని మొత్తం అందరికి ఊరూరు చెప్పాలి. నేను పాపములో జీవించే సమరయ స్త్రీకేమో వాళ్ళ ఊరికి వెళ్ళి సాక్ష్యం చెప్పి వాళ్ళ ఊరందరిని నడిపిస్తావు. కానీ నాకేం చెప్తున్నాను ప్రభా? ఏంటి 11 మందికి శిష్యులు చెప్పాలనా? అనలేదు. ఆమె ఏం చేసింది తెలుసా? దేవుడు ఆమెకి ఏం చెప్పిందో అది చేసింది. నీకు ఏ టాలెంట్ ఉంటుందో దేవునికి తెలుసు, నీకు తెలుసు. అక్కడే దేవుని కొరకు సత్క్రియ చేయి. అది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నీ సత్క్రియను ఎంతవరకు కొనసాగించాలి తెలుసా? దేవుని రాకడ వరకు, యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించుడి. ఆగిపోయావా? డ్రాప్ అయిపోయావా? దేవుడు అంటున్నాడు, కొనసాగించు. ఈ సత్క్రియ ఉండాలి. సువార్త పరిచర్యలో పాలి భాగస్థులం కావాలి. సువార్త పరిచర్యలో పాలివారం కావాలి. ఎక్కడ ఏం చేయగలవో అది దేవుని కొరకు నువ్వు చేయడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. అన్ని పనులు అందరూ చేయలేరండి. ఎవరు ఏ పని చేయగలరో ఆ పని చేయాలి. నీకు తెలుసు దేవుని కోసం ఏం పని చేయగలవో. వెరీ సింపుల్ వర్క్. అందరూ చేయగలిగిన పని ఒకటి ఉంటుందండి. ఏంటి తెలుసా? ఏదో ఒక సందర్భంలో నీకు తెలిసిన ఒక కుటుంబం కోసమో, ఒక వ్యక్తి కోసమో ప్రార్థన చేయి చాలు. ఇట్ ఈస్ ఎవ్రీబడి కెన్ డూ. ప్రతి ఒక్కరు చేయవచ్చు అండి. మిగతాది ఏదైనా ఇంకొకటి ఉంటుంది. ఒక వ్యక్తికి ఇదే కదండి కావాల్సింది. సమాధానం కావాలి, లేదా నిత్య రాజ్యం కావాలి, పరలోక రాజ్యం కావాలి. ఇవి నీ జీవితంలో ఎప్పుడు వస్తాయి తెలుసా? సత్క్రియ. నువ్వు సత్క్రియ చేయకపోతే ఇవన్నీ ప్రక్కకి వెళ్ళిపోతాయి. పాపము వాకిట పొంచి ఉండును. నువ్వు చేయవలసిన సత్క్రియ చేసావా, ఈ 5 దీవెనలు ఉంటాయి. నువ్వు సత్క్రియ చేయకపోయావా, సాతాను ఎంట్రీ అవుతాడు. చాయిస్ ఈజ్ అవర్స్. సత్క్రియ చేద్దామా? కొన్ని సందర్భాల్లో సత్క్రియ చేసేటప్పుడు అంటారు కొన్ని మాటలు పడాలి, కొన్ని మాటలు అలా దులుపుకొని వెళ్ళిపోవాలి. ఎందుకు తెలుసా? సత్క్రియ చేయడంలో ఓపిక కావాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా భూలోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? మన మూల భాగం తీతు పత్రిక 2వ అధ్యాయంలో చూసాం. సత్క్రియలయందు ఆసక్తి గల వారినిగా మనల్ని చేయడానికి. ఈరోజు ఈ సత్క్రియలు 3 మనలో ఉన్నాయా? ప్రభు ఎదుట మనల్ని తగ్గించుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. నీ యొక్క వాక్యం ద్వారా మా ఒక్కొక్కరిని దర్శించినందుకు వందనాలు దేవా. సత్క్రియలు మాలో తగ్గిపోతున్నాయి కాబట్టి, మాలో లేవు కాబట్టి, ఉండవలసినంత లేవు కాబట్టి ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. సత్క్రియలేదు ఆసక్తి లేకుండా సాతాను సంబంధమైన వాటిపైన ఆసక్తి కలిగి మేము జీవిస్తున్నాం ప్రభా. లోక సంబంధమైన వాటి విషయాల పట్ల ఆసక్తి అధికమవుతుంది, కానీ దేవుని విషయాలలో సత్క్రియల పట్ల ఆసక్తి లేదు కాబట్టి ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, మీరు భూలోకానికి వచ్చిందే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారుగా మేము ఉండడానికి, ఈ 3 సత్క్రియలు మాలో అత్యధికమగును గాక. మీకు సంతోషం ఇచ్చే సత్క్రియలు మేము చేయుదుము గాక. మీకు మహిమ తెచ్చే సత్క్రియలు మేము జీవించుదుము గాక. మా జీవితాలు సత్క్రియల మయముగా ఉండును గాక.
గాక. దేవా దర్శించండి, మా జీవితాలు మార్పు చెందిన జీవితాలుగా, ప్రభుకి ఇష్టమైన జీవితాలుగా, సత్క్రియలు కలిగిన జీవితాలుగా, వెలుగుమయమైన జీవితాలుగా, సేవను జరిగించే జీవితాలుగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా, తండ్రి సంఘముగా యేసు నామమందు మేము ఉందుమో గాక. యేసు నామమందు మేము ఉందుమో గాక. సత్క్రియలందు ఆసక్తి అధికమగును గాక, అధికమగును గాక. దేవా పరిశుద్ధాత్మ దేవా, మాలో ఈ ఆసక్తిని అధికం చేసి మహిమ పొందండి. ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మహిమను పొందుమని, మేము కయ్యూనులాగా కాక హేబేలులాగా ఉండడానికి, దోర్కలాగా ఉండడానికి, దాని ఫిలిప్పీ సంఘస్థులాగా మేము ఉండడానికి సహాయం చేసి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.